तेलंगाना में एंटी करप्शन ब्यूरो की तेज सरगर्मियों की वजह से रिश्वत लेने वाले ओहदेदारों की अब खैर नहीं। एंटी करप्शन ब्यूरो के ओहदेदारों ने जिला हनमकुंडा कमलापुर तहसीलदार माधवी को एक किसान से रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। गौरतलब है कि तहसीलदार माधवी पर माजी में भी करप्शन के इल्जामात लग चुके हैं। एंटी करप्शन ब्यूरो के ओहदेदार ने मीडिया से बात करते हुए बताया कि गिरफ्तार शुदा तहसीलदार माधवी को वरंगल एसीबी की अदालत में पेश किया जा रहा है। అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము। ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి। ఆ ఆరోపణలు కూడా ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది। సో అందరికీ థ్యాంక్ యూ। తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 ఈ నంబర్ కాల్ చేయగలరు। ఈ రోజు జరిగినటువంటి ట్రాప్లో నేను మా ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాజు, శ్యామ్ సుందర్, ఎల్ రాజు పార్టిసిపేట్ చేయడం జరిగింది। అందరికీ ధన్యవాదాలు। शमशाबाद मंडल के नानाजीपुर ग्राम पंचायत में करप्शन का एक और मामला सामने आया है, जहां एसीबी ओहदेदारों ने जाल बिछाकर सेक्रेटरी राधिका और बिल कलेक्टर बालराज को रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। एसीपी डीएसपी आनंद ने मीडिया से बात करते हुए बताया कि मज़कूरा कार्रवाई एक प्लॉट पर रूम और बाउंड्री वॉल की तामीर के लिए परमिशन, हाउस नंबर और असेसमेंट के लिए 35,000 रुपए बतौर रिश्वत तलब किए जाने पर मुतासरा की शिकायत पर की गई है। आनंद डीएसपी उम्मडी रंगारेड्डी जिला एसीपी దానికి నేను డిఎస్పీ కావాలి పక్కతల్లి గారని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక 500 గజాల ప్లాట్ నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పాలి। అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాల్, తర్వాత హౌస్ నెంబరు, ట్యాక్స్ అసెస్మెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయత్ సెక్రటరీ అని కలవడం జరిగింది। అప్పుడు వాళ్ళు 65,000 రూపాయలు డిమాండ్ చేశారట। దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 50,000కి తగ్గించడం జరిగింది। మళ్ళీ బాలరాజ్ని అనే బిల్ కలెక్టర్ని కూడా కలవమని చెప్పేసి మన విలేజ్ పంచాయత్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది। అప్పుడు అతను బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ని కూడా కలిశారు। కలిసిన తర్వాత అతను 50,000 ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా తప్పదని చెప్తే మళ్ళీ ఒకసారి చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ రాధిక అని ఇక్కడ విలేజ్ పంచాయత్ సెక్రటరీ గారిని కలిస్తే తను 35,000 రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా। సో ఆ 35,000 రూపీస్ డిమాండ్ చేశారని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది। ఆ ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10:30 బిట్వీన్ ఇక్కడికి వచ్చినప్పుడు 35,000 రూపీస్ రాధిక గారు త్రూ బిల్ కలెక్టర్ బాలరాజ్ గారి ద్వారా తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది। సో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని करप्शन का एक और मामला जिला राजन्ना सरसिला के गंभीरावपेट मंडल के लिंगन्नापेट गांव की शमशान की बाउंड्री वॉल की तामीरी अखराजात की बिल की मंजूरी के जिमन में सामने आया है। बताया गया है कि लिंगन्नापेट गांव के एक ठेकेदार वेंकटेश ने 4,35,000 रुपए की लागत से शमशान की बाउंड्री वॉल की तामीर करवाई थी। इससे मुतालिक बिल को क्लियर करने जिला पंचायत राज दफ्तर में सीनियर असिस्टेंट के तौर पर काम करने वाले जोगिनपल्ली भास्कर राव ने 7,000 रुपए की रिश्वत तलब की। एंटी करप्शन ब्यूरो के ओहदेदारों ने मौसूला शिकायत पर जाल बिछाकर सीनियर असिस्टेंट को रिश्वत कबूल करते हुए रंगे हाथों पकड़ लिया। ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 27,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు। బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము। ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థాన్కి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు। 4,30,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు। అటు తనకు సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు। అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు। 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది। ఆయన ఇప్పుడు
స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం రిమాండ్ నిమిత్తం కేసు పరిశీలనలో. పైసలు లంచం ఇచ్చి ఆయన ఎప్పటిలాగే మేము నోట్ల నెంబర్లు రాసుకోవడం కళ్ళకు చూస్తే అంత ఉంటుంది. 800 అంటే ఆయన పైసలు ఇస్తారు, ఇచ్చొచ్చి మాకు సిగ్నల్ ఇస్తారు, మేము వెళ్ళిపోతాం. टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास। फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है। अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल बीच साइड अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।